జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం చూసాం కలకత్తాలో ఒక డాక్టర్ని మానభంగం చేసి చంపినందుకు మానభంగం చేశాడు అని చెప్పి నిరూపించి ఒక అతనికి యావజ్జీవ శిక్ష ఎలా వేశారో మనం చూసాం. అయితే దీంట్లో నేను చెప్పేది ఏంటి అంటే, అదే కేరళ కోర్టు గ్రీష్మ అనే ఒక అమ్మాయికి ఉరిశిక్ష విధించింది. బాయ్ ఫ్రెండ్కి కూల్ డ్రింక్లో పాయిజన్ ఇచ్చి చంపిందని నిరూపించబడింది అని చెప్పి ఆ అమ్మాయికి ఉరిశిక్ష విధించింది. ఒక డాక్టర్ని అతి క్రూరంగా అక్కడ చాలామంది కలిసి మానభంగం చేశారని చెప్పుకున్నారు. చాలామంది కలిసి అమ్మాయిని నోరు నొక్కారు. ఒకళ్ళు చంపారు, ఒకళ్ళు చేతులు విరిచారు, కాళ్ళు విరిచారు, మూతి మీద, మొహాల మీద, పెదాల మీద చాలా గాయాలు ఉన్నాయని చెప్పారు. అయినా కూడా అవేవి బయటికి రాలేదు. సిబిఐ ఎంక్వైరీ అన్నారు. సిబిఐ మరి పట్టించుకుందో లేదో తెలియదు. మామూలు పోలీసులు ఏమీ లేదు. ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్కి అంతటి అవమానకరమైన చావు చచ్చిపోతే కోర్టు తీర్పు ఇది అరుదైన నేరం కాదు కాబట్టి అతనికి యావజ్జీవ శిక్ష వేస్తున్నాము అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. బాయ్ ఫ్రెండ్కి కూల్ డ్రింక్లో విషం ఇవ్వటం నేరం కాబట్టి అది ఆమెకు ఉరిశిక్ష విధిస్తున్నాము. గ్రీష్మకి ఉన్న వాటిలో ఉరిశిక్ష విధించిన వాటిలో ఈ అమ్మాయికి చిన్న వయసు, ఆడపిల్లకి, ఆడవాళ్ళకి చాలా ఉరిశిక్షలు చాలా తక్కువగా వేస్తూ ఉంటారు. అయినా కూడా ఈ అమ్మాయికి ఉరిశిక్ష పడింది. ప్రజల కోసము డ్యూటీలో ఉండి డాక్టర్కి కళ్ళు పొడిచేసి, కాళ్ళు విరిచేసి, ఆ అమ్మాయిని ఒక్కొక్క బాడీ పార్ట్ని ఒక్కొక్క రకంగా ఛిద్రం చేసి చంపేసిన వాడికి బతికున్న కాలం జైల్లో ఉండేటట్టు శిక్ష వేస్తున్నామని చెప్పారు. జనానికి ఆడపిల్ల జోలికి వెళ్తే ఎంత క్రూరంగా శిక్షలు ఉండాలో అది అంత భయానకంగా ఉంటే చేసేటప్పుడు కూడా మనిషి భయపడతాడు. వాడికి కూడా నెల తిరగకుండా ఉరిశిక్ష విధించేస్తే భయపడతాడు. అలాంటి శిక్షలు మనకి జరగట్లేదు. కోర్టుని తప్పుపట్టడం కాదు. ఎంతమందో చేశారని చెప్పి అనుకున్నాం. అది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అది ఏవి బయటికి రాలేదు. కొన్ని మరణాలు అంతే. ఇంకోటి చెప్తాను, మరణానికి 10 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి కోర్టు ఇమ్మని తీర్పు. అమ్మాయి చంపేసిన దానికి 10 లక్షలు, అత్యాచారం చేసిన దానికి 7 లక్షలు ఇవ్వండి అని చెప్పారు. కోర్టుని ధిక్కరించట్లేదు, కానీ నేను ఒక డాక్టరు, ఒక ప్రజలు వృత్తిలో ఉండి ఎంతో కష్టపడి చదువుకుంటే కానీ పీజీల దాకా వెళ్ళి పిల్లలు ఒక డాక్టర్లు అవ్వలేని వాళ్ళకి అత్యాచారానికి ఇంత రేటు కట్టి ఒక 7 లక్షల రూపాయలు అని చెప్పి కేటాయించి రాస్తే మాట్లాడే స్వతంత్రం మనకి భారతదేశంలో ఉంది కాబట్టి నాకు మాట్లాడాలనిపించింది. మీకు కూడా ఏమనిపిస్తే చెప్పండి. చంపిన దానికి 10 లక్షలు, అత్యాచారానికి 7 లక్షలు అంటే చాలా బాధ కలిగిందండి. ఎందుకో రేటు కడతారా? రేటు కట్టి డబ్బులు ఇమ్మంటారా? పోనీ మొత్తంగా అమ్మాయికి ఇంత ఇవ్వండి అని ఏదైనా చెబితే అది వేరుగా ఉండేది. కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుని ఎవడో దరిద్రుడు వచ్చి ఎంతోమంది కలిసి ఏదో అమ్మాయిని ఇబ్బంది కలిగించి దారుణాతి కిరాతకంగా చంపేసి తల్లిదండ్రులు వచ్చేదాకా కూడా ఆపకుండా పోస్ట్ మార్టంలు చేసి తల్లిదండ్రులు వచ్చేదాకా కూడా ఆపకుండా అప్పటికప్పుడు అది న్యూస్ బయటికి వచ్చి జనాల్లోకి వెళ్తున్న కేసు పబ్లిక్లో అందరు గొడవలు చేస్తున్నప్పుడు ఆ బాడీని అట్టిపెట్టి ఇంకా ఏదన్నా తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోకుండా అప్పటికప్పుడు అమ్మాయిని ఖననం చేయించేసి ఈరోజు అమ్మాయి చావుకి 10 లక్షలు, అత్యాచారం చేసినందుకు 7 లక్షలు అంటాం నాకెందుకో కరెక్ట్ అనిపించట్లేదు. మీకు కూడా ఏదైనా అనిపిస్తే చెప్పండి. కోర్టు కూడా 1-2 సార్లు ఆలోచించండి. ఇలాంటి మానభంగాలు చేసిన మనుషుల్ని, ఇలాంటి క్రూర మృగాల్ని బయట తిరగనివ్వటం, లేకపోతే జైల్లో కూడా వాడు అన్ని రోజులు భోజనం పెట్టి పోషించాల్సిన అవసరం కూడా ఏమి లేదండి. ఎవరు జైల్లో కూడా కూర్చోపెట్టి వీళ్ళందరికీ భోజనాలు పెట్టాల్సిన అవసరం, వాడెవరినో తంతుండుంటే పోలీసులు కాపలా కాయాల్సిన అవసరం, వాడికి సెక్యూరిటీగా 4 గోడల మధ్యలో ఉంటాం, ఇదంతా కరెక్ట్ కాదు. మీరు కూడా ఆలోచించండి. ఓకేనా? బాయ్ అండి.